ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 10 జిల్లాలు చెప్పాం. 11వ జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు వెస్ట్ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లా ఇది 11వ జిల్లాగా ఉన్నది. ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 ఆచంట, 2 పాలకొల్లు, 3 తాడేపల్లిగూడెం, 4 నరసాపురం, 5 తణుకు, 6 భీమవరం, 7 ఊండి ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఫస్ట్, తర్వాత టీడీపీకి సంబంధించిన కూటమి అభ్యర్థి చెప్తాను. తర్వాత పోల్ రిజల్ట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. వెస్ట్ గోదావరి జిల్లాలో ఒకటో నియోజకవర్గం ఆచంట. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీరంగనాథరాజు నిలబడతా ఉన్నారు. తెలుగుదేశం కూటమి నుంచి పీతాని సత్యనారాయణ నిలబడతా ఉన్నారు. ఈ ఆచంట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో పాలకొల్లు నియోజకవర్గం రెండోదిగా ఉంది. ఈ పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి గూడాల శ్రీహరి గోపాలరావు నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి నిమ్మల రామనాయుడు నిలబడతా ఉన్నారు. ఇది టీడీపీ గెలబోతా ఉన్నది. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో తాడేపల్లిగూడెం నుంచి మూడో నియోజకవర్గం. వెస్ట్ గోదావరిలో మూడో నియోజకవర్గం 7 ఉంటే మూడో నియోజకవర్గం తాడేపల్లిగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లో కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ అంటే ఇక్కడ జనసేనకి ఇచ్చారు. బొలిశెట్టి శ్రీనివాస్ నిలబడతా ఉన్నాడు. ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతా ఉంది. ఇక 4వ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు నరసాపురం ఉంది. ఈ నరసాపురానికి సంబంధించి ముదునూరి ప్రసాద్ రాజా వైఎస్ఆర్సీపీ నుంచి నరసాపురంలో. అదేవిధంగా ఇదే నరసాపురానికి సంబంధించి జనసేన పార్టీకి ఇచ్చాడు. బొమ్మిడి నాయకర్ నిలబడతా ఉన్నారు. సో ఈ నరసాపురం జనసేన పార్టీ గెలవబోతా ఉన్నది. ఇక ఉన్నటువంటి 7 వెస్ట్ గోదావరిలో 7 నియోజకవర్గాల్లో 5వది తణుకు నియోజకవర్గం. ఈ తణుకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసేది కారుమూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నుంచి, అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉన్నారు. ఈ తణుకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో 6వ నియోజకవర్గం భీమవరం. ఈ భీమవరం గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీకి ఇచ్చారు టీడీపీ కూటమి. ఇక్కడ పూలపర్తి రామాంజనేయులు నిలబడతా ఉన్నారు జనసేన పార్టీ నుంచి. ఈ భీమవరం ఏదైతే ఉందో ఈ భీమవరం సీటు జనసేన పార్టీ గెలవబోతా ఉన్నది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో ఊండి నియోజకవర్గం ఉన్నది. ఈ ఊండి నియోజకవర్గం ఏదైతే ఉన్నదో ఈ ఊండి నియోజకవర్గం 7వది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి రఘురామకృష్ణరాజు నిలబడతా ఉన్నారు. ఇక్కడ ఊండి టీడీపీ గెలవబోతా ఉంది. ఊడి ఎమ్మెల్యే సెగ్మెంటు. అంటే మొత్తం వెస్ట్ గోదావరిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటే 3 జనసేన పార్టీ, 4 తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 7కు 7 సీట్లు ఇక్కడ టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుంది అని తెలియజేస్తా ఉన్నాను. ఇక ఎన్టీఆర్ జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం 5 గెలవబోతుంది, 2 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు ఏంటంటే 1 తిరువూరు, 2 నందిగామ, 3 జగ్గైపేట, 4 మైలవరం, 5 విజయవాడ పశ్చిమ, 6 విజయవాడ సెంట్రల్, 7 విజయవాడ తూర్పు. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరెవరు గెలవబోతున్నారు అనే దానికి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ సీట్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్ వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతూ ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి కొలకపూడి శ్రీనివాస్ నిలబడతా ఉన్నారు. ఇక్కడ తిరువూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉన్నది. అదేవిధంగా నందిగామ ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్, తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్, నందిగామ కూడా రెండోది. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ కూడా ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఇక్కడ స్టూబర్ను జగన్మోహన్ రావు నిలబడతా ఉన్నారు. నందిగామ ఎస్సీ సీటు ఇది నుంచి. టీడీపీ కూటమి నుంచి తంగిరాల సౌమ్య నిలబడతా ఉన్నారు. సో ఇక్కడ నందిగామలో టీడీపీ గెలవబోతా ఉన్నది. ఇక 3వది జగ్గైపేట. ఈ జగ్గైపేటకు సంబంధించి సామినేని ఉదయభాను నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. టీడీపీ కూటమి నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నిలబడతా ఉన్నారు. జగ్గైపేట టీడీపీ గెలవబోతా ఉన్నది. ఇక 4వది మైలవరం అసెంబ్లీ సెగ్మెంట్ను తీసుకున్నప్పుడు సర్నాల తిరుపతిరావు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో 5వ నియోజకవర్గం విజయవాడ వెస్ట్ అంటే విజయవాడ పశ్చిమ. ఇక్కడ షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ కూటమైనటువంటి బీజేపీ నుంచి సుజనా చౌదరి నిలబడతా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. వైఎస్ఆర్సీపీ గడ్జి ఉన్నది. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 6వ నియోజకవర్గం. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడుతున్నారు. బోండం ఉమామహేశ్వరరావు టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ బోండం ఉమామహేశ్వరరావు టీడీపీ గెలవబోతా ఉన్నది. విజయవాడ ఈస్ట్కు సంబంధించి వచ్చినప్పుడు దేవినేని అవినాష్ నిలబడతా ఉన్నారు.
గద్దె రామ్మోహన్ రావు టీడీపీ కూటమి నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ విజయవాడ ఈస్ట్‌కు సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోన్నది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లుంటే 5 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్‌సీపీ గెలవబోతుందనేది తెలియజేస్తా ఉన్నాను. ఇక 13వ జిల్లా ఏదైతే ఉన్నదో ఇది కృష్ణా జిల్లా. ఈ కృష్ణా జిల్లాలో మొత్తం 7 ఎమ్మెల్యే సీట్లున్నాయి. 7కి 1 వైఎస్ఆర్‌సీపీ, 1 జనసేన పార్టీ, 5 తెలుగుదేశం పార్టీ గెలవబోతుందంటే 7లో 6 తెలుగుదేశం కూటమి, 1 వైఎస్ఆర్‌సీపీ గెలవబోతోంది. సో ఈ కృష్ణా జిల్లాలో పామర్రు అంటే 7 అసెంబ్లీలు ఉన్నాయి. 1 పామర్రు, 2 గన్నవరం, 3 గుడివాడ, 4 అవనిగడ్డ, 5 పెనమలూరు, 6 పెడన, 7 మచిలీపట్నం. సో వీటిల్లో కృష్ణా జిల్లాకి సంబంధించి పామర్రు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నది. కాయిలే అనిల్ కుమార్ వైఎస్ఆర్‌సీపీ నుంచి, వర్ల కుమార్ రాజా టీడీపీ కూటమి నుంచి నిలబడతా ఉన్నారు. ఈ సీటు వైఎస్ఆర్‌సీపీ గెలవబోతా ఉన్నది. కృష్ణా జిల్లా 13వ జిల్లా. ఇక్కడ 2వ నియోజకవర్గం గన్నవరం ఉన్నది. ఇక్కడ వల్లభనేని వంశీమోహన్ నిలబడతా ఉన్నారు. వల్లభనేని వంశీ వైఎస్ఆర్‌సీపీ నుంచి, టీడీపీ కూటమి నుంచి యార్లగడ్డ వెంకట్రావు నిలబడతా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గన్నవరంలో టీడీపీ గెలవబోతా ఉన్నది. ఇక 3వ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గుడివాడ. ఈ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నిలబడతా ఉన్నారు గుడివాడ నుంచి. సో అంటే కొడాలి నాని అంటారు. వైఎస్ఆర్‌సీపీ నిలబడతా ఉన్నారు. టీడీపీ నుంచి వెనిగండ్ల రాము నిలబడతా ఉన్నారు. ఈ గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. అదేవిధంగా 4వ అసెంబ్లీ సెగ్మెంట్ కృష్ణా జిల్లాలో అవనిగడ్డ. ఈ అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్‌సీపీ నుంచి, మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. ఈ అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతా ఉంది, అంటే టీడీపీ కూటమిది. సో ఇక 5వది పనమలేరు. కృష్ణా జిల్లాలో పనమలేరు నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ నుంచి జోగి రమేష్, టీడీపీ కూటమి నుంచి బోడే ప్రసాద్ నిలబడతా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పనమలేరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. అదేవిధంగా 6వ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో పెడన. ఇక్కడ ఉప్పల రమేష్ అంటే రాము నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పెడన నియోజకవర్గంలో. ఇక అదేవిధంగా టీడీపీ కూటమి నుంచి ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ నిలబడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉన్నది. ఇక 7వ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో 7వ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మచిలీపట్నం. ఇక్కడ పేర్ని కృష్ణమూర్తి అంటే కిట్టు అంటారు. ఈయన వైఎస్ఆర్‌సీపీ నుంచి. కొల్లు రవీంద్ర టీడీపీ కూటమి నుంచి నిలబడతా ఉన్నారు టీడీపీగా. సో ఈ మచిలీపట్నం టీడీపీ గెలవబోతా ఉంది. ఓవరాల్గా కృష్ణా జిల్లాలో 7 అసెంబ్లీలలో కూటమి 6, వైఎస్ఆర్‌సీపీ 1 గెలవబోతా ఉంది. సో ఈ 6 టీడీపీ కూటమి, తెలుగుదేశం పార్టీ 5, జనసేన పార్టీ 1, వైఎస్ఆర్‌సీపీ 1గా చెప్తున్నాం. అంటే 7కి 6 కూటమికి వస్తున్నాయని తెలియజేస్తా ఉన్నాను. ఇక పల్నాడు జిల్లాను తీసుకున్నప్పుడు 14వ జిల్లాగా ఉన్నది పల్నాడు జిల్లా. ఇక్కడ మొత్తం పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం పెదకూరపాడు 1, సత్తెనపల్లి 2, చిలకలూరిపేట 3, వినుకొండ 4వ నియోజకవర్గం, నరసరావుపేట 5వ నియోజకవర్గం, 6వ నియోజకవర్గం గురిజాల, 7వది మాచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరెవరు ఏ పార్టీ తన పోటీ చేస్తున్నారో, ఎవరు గెలవబోతున్నారో చూద్దాం. ఈ పల్నాడు 14వ జిల్లాకు వచ్చేసాం 26 జిల్లాల్లో. సో 1వ నియోజకవర్గం పెదకూరపాడుకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ నుంచి నంబూరి శంకర్రావు వైఎస్ఆర్‌సీపీ నుంచి, భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీకి ఎడ్జి కనపడతా ఉన్నది. ఇక పల్నాడుకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు 2 సత్తెనపల్లి కనపడతా ఉంది. ఇక్కడ అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ కూటమి నుంచి కన్నా లక్ష్మీనారాయణ నిలబడతా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలవబోతా ఉన్నది. ఇక చిలకలూరిపేటకు సంబంధించి 3వ నియోజకవర్గం, పల్నాడులో చిలకలూరిపేట 3వ నియోజకవర్గం. ఇక్కడ కావటి మనోహర్ నాయుడు నిలబడుతున్నారు వైఎస్ఆర్‌సీపీ నుంచి. పత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. చిలకలూరిపేట టీడీపీ గెలవబోతా ఉన్నది. ఇక పల్నాడులో 4వది ఏదైతే ఉన్నదో వినుకొండ. ఇక్కడ వినుకొండలో బొల్ల బ్రహ్మనాయుడు వైఎస్ఆర్‌సీపీ నుంచి, టీడీపీ కూటమి నుంచి జీవి ఆంజనేయులు నిలబెడతా ఉన్నారు. ఈ వినుకొండ టీడీపీ గెలవబోతా ఉన్నది. అదేవిధంగా నరసరావుపేటను తీసుకున్నప్పుడు పల్నాడు జిల్లాలో 5వ నియోజకవర్గం నరసరావుపేట. ఈ నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్‌సీపీ నుంచి, చెదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం కూటమి నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ గెలవబోతా ఉన్నది. అదేవిధంగా 6వ నియోజకవర్గం గురిజాల. ఈ గురిజాలకు సంబంధించి
కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి గురిజాల్లో ఇక్కడ ఇతనికి సమీప అభ్యర్థిగా ప్రత్యర్థిగా ఎర్రపతినేని శ్రీనివాసరావు నిలబడతా ఉన్నారు. ఇక్కడ గురిజాల్లో తెలుగుదేశం కూటమికి ఎడ్జ్ కనపడతా ఉంది. అదేవిధంగా 7వ నియోజకవర్గం పల్నాడులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 మాచర్ల నియోజకవర్గం 7వది. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, జూలకంటి బ్రహ్మనాథరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, జూలకంటి రంగనాథరెడ్డి టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. మాచర్ల నియోజకవర్గాన్ని మళ్ళీ చెప్తున్నాను. మాచర్ల 7వ నియోజకవర్గంగా ఉంది పల్నాడు జిల్లాలో. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మనాథరెడ్డి నిలబడుతున్నారు. ఇక్కడ టీడీపీ గెలవబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నాయనేది తెలియజేస్తా ఉన్నాను. ఇక 15వ జిల్లా గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 1 గెలవబోతుంది, జనసేన 1 గెలవబోతుంది, టీడీపీ 5 గెలవబోతున్నాయి. అంటే 7 టీడీపీ కూటమికి 6, వైఎస్ఆర్సీపీకి 1 ఉన్నది. సో గుంటూరు జిల్లాలో ఈ 7 నియోజకవర్గాలు ఏంటంటే తాడికొండ, పత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, గుంటూరు ఈస్టు, గుంటూరు వెస్ట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వచ్చినప్పుడు గుంటూరు తాటికొండ నుంచి మేకపాటి సుచరిత వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ నిలబడతా ఉన్నారు. సో ఇక్కడ తాడికొండ నుంచి టీడీపీ గెలవబోతూ ఉన్నది. ఇక 2వ నియోజకవర్గం గుంటూరు జిల్లాను తీసుకున్నప్పుడు పత్తిపాడు, ఇక్కడ బాలసాని కిరణ్ కుమార్ నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి బూర్ల రామాంజనేయులు నిలబడతా ఉన్నారు. ఇక్కడ పత్తిపాడు టీడీపీ గెలవబోతూ ఉన్నది. అదేవిధంగా మంగళగిరి తీసుకున్నప్పుడు మురుగుడు లావణ్య నిలబడతా ఉన్నారు. టీడీపీ నుంచి నారా లోకేష్ నిలబడతా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉన్నది. అదేవిధంగా 4వ నియోజకవర్గం పొన్నూరు, గుంటూరు జిల్లాలో 4వ నియోజకవర్గం పొన్నూరు. ఇక్కడ అంబటి మురళి వైఎస్ఆర్సీపీ నుంచి, ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉన్నారు. పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇక 5వ నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు గుంటూరు జిల్లాలో తెనాలి ఉన్నది. ఈ తెనాలికి సంబంధించి వచ్చినప్పుడు అన్నాబుద్దిని శివకుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, అంటే తెలుగుదేశం కూటమి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి ఇచ్చారు. ఈ తెనాలి నుంచి జనసేన పార్టీ గెలవబోతూ ఉన్నది. అదేవిధంగా గుంటూరు ఈస్ట్కి సంబంధించి వచ్చినప్పుడు 6వ నియోజకవర్గం షేక్ నూర్ ఫాతిమా నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ, మహమ్మద్ నజీర్ టీడీపీ కూటమి నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ గడ్జి కనపడతా ఉన్నది. ఇక గుంటూరు వెస్ట్కి వచ్చినప్పుడు విడుదల రజనీని పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి, పిడుగురాళ్ల మాధవి టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ టీడీపీ కూటమి అంటే టీడీపీ గెలవబోతూ ఉన్నది. సో గుంటూరు జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లుంటే 6 కూటమికి, 1 వైఎస్ఆర్సీపీకి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఇక సోదరులారా సోదరిమణులారా, బాపట్ల నియోజకవర్గంలో మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 16వ జిల్లాగా ఉన్నది బాపట్ల అనేది. ఇక్కడ వేమూరు అంటే 6 ఒక 6 నియోజకవర్గాలు, 1 ఏమూరు, 2 బాపట్ల, 3 రేపల్లె, 4 అద్దంకి, 5 పర్చూరు, 6 చీరాల నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ బాపట్ల జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు 1వది వేమూరు ఎస్సీ రిజర్వ్ సీటు ఉన్నది. ఇక్కడ వరికోటి అశోక్ కుమార్ వైఎస్ఆర్సీపీన, టీడీపీ కూటమి నుంచి నక్కా ఆనందబాబు నిలబడతా ఉన్నారు. ఈ వేమూరు బాపట్ల జిల్లాలో వేమూరు అనేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీ గడ్జి కనపడతా ఉన్నది. ఇక 2వది బాపట్ల. ఇక్కడ ఈ బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ నుంచి కోన రఘుపతి నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి అంటే టీడీపీ నుంచి వి నరేంద్ర వర్మ నిలబడతా ఉన్నారు. ఈ బాపట్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడతా ఉన్నది. ఇక అదేవిధంగా 3వది రేపల్లె. ఈ రేపల్లెకి సంబంధించి డాక్టర్ ఇవూరి గణేష్ వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ నిలబడతా ఉన్నారు. ఈ రేపల్లె టీడీపీ కూటమి గెలవబోతూ ఉన్నది. అదేవిధంగా 4వ నియోజకవర్గం ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో 4వ నియోజకవర్గం అద్దంకి. బాపట్లలో 4వ నియోజకవర్గం, బాపట్ల జిల్లాలో 4వ నియోజకవర్గం పాయనం చిన్న హనిమిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. గొట్టిపర్తి రవికుమార్ అంటే బుజ్జి అలియాస్ బుజ్జి టీడీపీ తరపు నిలబడతా ఉన్నారు. ఈ అద్దంకిలో తెలుగుదేశం పార్టీ గెలబోతోంది. ఇక 5వ నియోజకవర్గం బాపట్లలో 5వ నియోజకవర్గం, బాపట్ల జిల్లాలో 5వ నియోజకవర్గం పర్చూరు. ఇక్కడ యాదం బాలాజీ వైఎస్ఆర్సీపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఏలూరి సాంబశివరావు నిలబడతా ఉన్నారు. ఇక్కడ పర్చూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. ఇక చీరాలకు సంబంధించి వచ్చినప్పుడు చీరాల కర్ణం వెంకటేష్
నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి చీరాల నియోజకవర్గంలో. టీడీపీ కూటమి నుంచి ముద్దులూరి మాలకొండ యాదవ్ నిలబడతా ఉన్నారు. సో ఈ చీరాలలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనిపిస్తూ ఉన్నది. అంటే ఓవరాల్గా 6 నియోజకవర్గాల్లో, బాపట్ల జిల్లాలో 6 నియోజకవర్గాల్లో 2 వైఎస్ఆర్సీపీ, 4 తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉన్నాయి. ఇక 17వ జిల్లా, 26 జిల్లాల్లో 17వ జిల్లా బాపట్ల జిల్లా. ఈ బాపట్ల జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఈ బాపట్ల జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 8 టీడీపీ 5 గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ 3 గెలుస్తుంది. ఆ 8 ఏందో చూద్దాం ముందు. ఇక్కడ సంతనూతలపాడు 1, కొండేపి 2 అసెంబ్లీ సెగ్మెంట్ల పేరు. సంతనూతలపాడు 1 నియోజకవర్గం, కొండేపి 2 నియోజకవర్గం, ఎర్రగొండపాలెం 3 నియోజకవర్గం, దర్శి 4 నియోజకవర్గం, మార్కాపురం 5 నియోజకవర్గం, 6 కనిగిరి, 7 ఒంగోలు, 8 గిద్దలూరు. ఈ 8 5 తెలుగుదేశం, 3 వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. నియోజకవర్గాల వారీగా మనం చూసినప్పుడు మనం సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నది. ఇక్కడ ఈ సంతనూతలపాడులో వైఎస్ఆర్సీపీ నుంచి మెరుగు నాగార్జున నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ నిలబడతా ఉన్నారు. ఇది సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్ సీటు టీడీపీ గెలవబోతూ ఉన్నది. ఇక ప్రకాశం జిల్లాలో కొండేపి, ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఆదిమలపు సురేష్ నిలబడతా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి. అదేవిధంగా టీడీపీ కూడా నుంచి దోలబాల వీరాంజనేయ స్వామి నిలబడతా ఉన్నారు. ఇది కొండేపి నుంచి టీడీపీ ఎడ్జ్ కనపడతా ఉన్నది. ఇక ప్రకాశం జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఎర్రగొనపాలెం మనం తీసుకున్నప్పుడు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నది. ఇక్కడ తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నుంచి, గూడూరి ఎరెక్షన్ బాబు టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. సో ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీకి మనకి ఎడ్జ్ కనపడతా ఉంది. ఇక ప్రకాశం జిల్లాలో 4వది దర్శి నియోజకవర్గం. ఈ 4వ దర్శి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి బాచెపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. ఇక్కడ దర్శిలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడతా ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాను మనం తీసుకున్నప్పుడు 5వ అసెంబ్లీ మార్కాపురం ఉన్నది. ఇక్కడ అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి నిలబడతా ఉన్నారు. ఇక్కడ మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉన్నది. ఇక అదేవిధంగా కనిగిరి 6వ నియోజకవర్గంగా ఉన్నది. ఇక్కడ దద్దాల నారాయణ యాదవ్ నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి, కనిగిరి నుంచి. టీడీపీ నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నిలబడతా ఉన్నారు. ఇక్కడ కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉన్నది. ఇక 7వది ఒంగోలును మనం తీసుకున్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఈ ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, దామరచర్ల జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. ఈ ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక గిద్దలూరు 8వ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి నాగార్జున రెడ్డి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ రెడ్డి నిలబడతా ఉన్నారు. గిద్దలూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇక్కడ మొత్తం 8 ప్రకాశం జిల్లాలో 8 ఎమ్మెల్యే సీట్లు ఉంటే టీడీపీ 5 సీట్లు, వైఎస్ఆర్సీపీ 3 సీట్లు గెలవబోతూ ఉన్నది. సోదరులారా, సోదరిమణులారా, 26 జిల్లాల్లో 18వ జిల్లాకు వచ్చేసాం. 18వ జిల్లాలో నెల్లూరు జిల్లా ఇది. ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 8 6 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది. ఈ 8 నియోజకవర్గాలు ఏంటంటే నెల్లూరు జిల్లాలో 1 కందుకూరు, 2 సర్వేపల్లి, 3 కావలి, 4 కొవ్వూరు, 5 ఆత్మకూరు, 6 ఉదయగిరి, 7 నెల్లూరు రూరల్, 8 నెల్లూరు సిటీ. ఇవి ఉన్నాయి. ఇందులో నెల్లూరు జిల్లాలో కందుకూరుని మనం తీసుకున్నప్పుడు 1వది ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారా అనే దానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, తెలుగుదేశం అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు నిలబడతా ఉన్నారు. ఇక్కడ కందుకూరులో టీడీపీ ఎడ్జ్ కనపడతా ఉంది తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి 2వ నియోజకవర్గంగా ఉంది. ఈ 2వ నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. సో ఇక్కడ సర్వేపల్లిలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడతా ఉన్నది. సో అదేవిధంగా 3వది కావలి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో. ఈ కావలి నియోజకవర్గం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కూటమి నుంచి నిలబడతా ఉన్నారు. కావలి టీడీపీ గెలవబోతూ ఉన్నది. అదేవిధంగా 4వది కొవ్వూరు. ఈ కొవ్వూరు నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ కూటమి నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇది కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. ఇక 5వ నియోజకవర్గం ఆత్మకూరు. ఈ ఆత్మకూరుకు వచ్చినప్పుడు మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి నిలబడతా ఉన్నారు. ఇక్కడ ఆత్మకూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడతా ఉన్నది. అదేవిధంగా 6వ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉదయగిరి. ఈ ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉన్నారు. ఉదయగిరి టీడీపీకి ఎడ్జి కనపడతా ఉన్నది. ఇక 7వ నియోజకవర్గం నెల్లూరు రూరల్. ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి కాటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నిలబడతా ఉన్నారు. ఇక్కడ నెల్లూరు రూరల్లో టీడీపీ గెలవబోతూ ఉన్నది. నెల్లూరు సిటీకి వచ్చినప్పుడు ఎండి ఖలీల్ అహ్మద్. ఈ ఎండి ఖలీల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ నుంచి, ఉంగూరు నారాయణ టీడీపీ కూటమి నుంచి నిలబడతా ఉన్నారు. నెల్లూరు సిటీ టీడీపీ గెలవబోతూ ఉన్నది. అంటే ఇక్కడ మొత్తం 8 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 2 వైఎస్ఆర్సీపీ, 6 టీడీపీ కూటమి గెలుస్తూ ఉన్నది. సో దానికి సంబంధించి మనం ఇట్లా చెప్పుకుంటూ వచ్చినప్పుడు, దీంట్లో మనం చెప్పుకుంటూ వచ్చేటప్పుడు కర్నూలు జిల్లాను మనం తీసుకున్నప్పుడు, ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 4 టీడీపీ, 3 వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది. సో ఈ కర్నూలు జిల్లాలో 7 నియోజకవర్గాలు కొదుమూరు, ఎమ్మిగనూరు, 3 ఆలూరు, 4 ఆదోని, 5 కర్నూలు, 6 పత్తికొండ, 7 మంత్రాలయం. సో ఈ వీటిల్లో మనం చూసుకుంటే కొదుమూరు ఎస్సీ రిజర్వ్ సీటుగా ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఆదిమలుపు సతీష్ నిలబడతా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి. బొగ్గుల దస్తగిరి టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ కొదుమూరు నుంచి వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరుని మనం తీసుకున్నప్పుడు బుట్ట రేణుక నిలబడతా ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి. టీడీపీ నుంచి బివి జయనాగేశ్వర రెడ్డి నిలబడతా ఉన్నారు. టీడీపీకి ఎడ్జి కనపడతా ఉంది. ఇక 3వది ఆలూరు. ఈ ఆలూరు నియోజకవర్గం సంబంధించి వచ్చినప్పుడు కర్నూలు జిల్లాలో సో వైఎస్ఆర్సీపీ నుంచి విరూపాక్షి వైఎస్ఆర్సీపీ నుంచి, వీరభద్రగౌడ్ టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇక టీడీపీ గెలవబోతూ ఉన్నది. ఇక 4వది కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గంలో ఆదోనిలో వైఎస్ఆర్సీపీ నుంచి సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి పివి పార్థసారథి బీజేపీ నుంచి నిలబడతా ఉన్నారు. అంటే ఆదోనిలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ బీజేపీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది. ఇక 5వది కర్నూలుని మనం తీసుకున్నప్పుడు ఎండి ఇమ్తియాజ్ వైఎస్ఆర్సీపీ నుంచి, టీజీ భరత్ టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. కర్నూలులో టీడీపీ గెలవబోతూ ఉన్నది. ఇక దాని తర్వాత కర్నూలులో పత్తికొండ నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు పత్తికొండ నియోజకవర్గం కనగంటి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ నుంచి, కేఈ శ్యాంబాబు తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉన్నారు. పత్తికొండలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడతా ఉంది. ఇక మంత్రాలయ అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నప్పుడు 7వ నియోజకవర్గం కర్నూలులో బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, రాఘవేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉన్నారు. మొత్తం కర్నూలులో 7 ఎమ్మెల్యే సీట్లుంటే 3 వైఎస్ఆర్సీపీ, 4 తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉన్నాయి. సోదరులారా, సోదరిమణులారా, 26 జిల్లాలో 20 జిల్లాకు వచ్చేసాం. ఈ 20వ జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం నంద్యాల జిల్లా 20వ జిల్లా. ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 ఏంటంటే నందికొట్కూరు, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, పాణ్యం, నంద్యాల, డోన్ ఉన్నాయి. ఇక్కడ ఈ 7 3 టీడీపీ, 4 వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉన్నాయి. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నది. ఇక్కడ దారా సుధీర్ వైఎస్ఆర్సీపీ నుంచి, గీతా జయసూర్య టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నందికొట్కూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జిగా గెలవబోతూ ఉన్నది. ఇక నంద్యాలలో 2వది ఆళ్లగడ్డ నియోజకవర్గం. ఇక్కడ ఆళ్లగడ్డ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గంగుల బ్రిజేందర్ రెడ్డి, టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ నిలబడతా ఉన్నారు. ఈ ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడతా ఉంది. ఇక 3వది నంద్యాల జిల్లాలో 3వది శ్రీశైలం అసెంబ్లీ సెగ్మెంటు. ఇక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సీపీగా నిలబడతా ఉన్నారు. బుద్ధ రాజశేఖర్ రెడ్డి టీడీపీ నుంచి నిలబడతా ఉన్నారు. ఈ శ్రీశైలం టీడీపీకి ఎడ్జి కనపడతా ఉన్నది. ఇక 4వది బనగానపల్లె ఉన్నది. ఈ బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో
కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి నిలబడతా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలవబోతా ఉన్నది. ఇక 5వ నియోజకవర్గం పాణ్యాన్ని మనం తీసుకున్నప్పుడు పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, గౌరు చరితారెడ్డి టీడీపీ కూడా నుంచి నిలబడతా ఉన్నారు. పాణ్యం వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉన్నది. ఇక దాని తర్వాత 6వది నంద్యాల నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు సింగిరెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి నిలబడతా ఉన్నారు. టీడీపీ నుంచి ఎన్ఎండి ఫారూక్ నిలబడతా ఉన్నారు. సో నంద్యాల వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉన్నది. దాని తర్వాత 7వ నియోజకవర్గం నంద్యాల 20వ జిల్లాలో 7వ నియోజకవర్గం డోను. ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, కట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ డోన్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉన్నది. మొత్తం నంద్యాల జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లుంటే తెలుగుదేశం పార్టీ 3, వైఎస్ఆర్సీపీ 4 గెలవబోతూ ఉన్నాయి. సోదరులారా, సోదరిమణులారా, శ్రీ సత్యసాయి జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఇది 21వ జిల్లాగా ఉన్నది. ఈ 21వ జిల్లాలో మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1 మడకశిర, 2 పెనుగొండ, 3 హిందూపురం, 4 పుట్టపర్తి, 5 ధర్మవరం, 6 కదిరి. 4 టీడీపీ వస్తున్నాయి. ఈ జిల్లాలో 6 ఉంటే 4 టీడీపీ, 2 వైఎస్ఆర్సీపీ వస్తూ ఉన్నాయి. సో సోదరులారా, సోదరిమణులారా, ఈ శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు మడకశిర ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. ఈర లక్కప్ప వైఎస్ఆర్సీపీ నుంచి, తెలుగుదేశం నుంచి ఎంఎస్ రాజు నిలబెడతా ఉన్నారు. ఈ మడకశిర వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. పెనుకొండ మనం తీసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కేవి ఉషా శ్రీచరణ్ నిలబడతా ఉన్నారు. టీడీపీ నుంచి సోమనాథపల్లి సవితమ్మ నిలబడతా ఉన్నారు. ఈ పెనుకొండకు సంబంధించి టీడీపీ గెలవబోతూ ఉంది. ఇక సత్యసాయి జిల్లాలో హిందూపురం వస్తుంది. హిందూపురం దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ టిఎన్ దీపిక వైఎస్ఆర్సీపీ నుంచి, నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉన్నారు. ఇక్కడ హిందూపురంలో తెలుగుదేశం పార్టీ అసలు ఓడిపోని నియోజకవర్గం అదొకటి. దాని తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి. ఇక 4వది పుట్టపర్తి నియోజకవర్గం. ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 6 4వది పుట్టపర్తి నియోజకవర్గం. ఇక్కడ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, టీడీపీ నుంచి పల్లె సింధూరారెడ్డి. ఇక్కడ మనకి పుట్టపర్తిలో టీడీపీకి ఎడ్జి కనపడతా ఉంది. ఇక 5వది ధర్మవరాన్ని తీసుకున్నప్పుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిలబడతా ఉన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున. టీడీపీ నుంచి అంటే టీడీపీ కూటమైనటువంటి బీజేపీ నుంచి వై సత్యకుమార్ నిలబడతా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి గెలవబోతా ఉన్నది. ఇక కదిరి సత్యసాయి జిల్లాలో 6వది కదిరి నియోజకవర్గం. ఇక్కడ మక్బూల్ అహ్మద్ నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. టీడీపీ నుంచి కందికుంట వెంకటప్రసాద్ నిలబడతా ఉన్నారు. ఇక్కడ కదిరిలో టీడీపీకి ఎడ్జి అంటే టీడీపీ గెలవబోతా ఉన్నది. అంటే మొత్తం సత్యసాయి జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉంటే 4 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతా ఉన్నది. అనంతపురం జిల్లాని తీసుకున్నప్పుడు మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1 సింగనమల, 2వది కళ్యాణదుర్గం, 3 ఉరవకొండ, 4 రాప్తాడు, 5 తాడిపత్రి, 6 గుంతకల్, 7 రాయదుర్గం, 8 అనంతపురం అర్బన్. సో ఈ 8 నియోజకవర్గాలు మనకు కనపడతా ఉన్నాయి. 8 7 తెలుగుదేశం పార్టీ, 1 వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉన్నది. సో ఇక్కడ సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ సీటుగా ఉన్నది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ సీటుకు వచ్చినప్పుడు మన్నెపాకుల వీరాంజనేయులు వైఎస్ఆర్సీపీ నుంచి, బండారు శ్రావణిశ్రీ తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉన్నారు. సింగనమల నుంచి టీడీపీకి ఎడ్జి కనపడతా ఉంది. ఇక కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం అనంతపురం 22వ జిల్లా. ఈ 22వ జిల్లా అనంతపురంలో 8 నియోజకవర్గాలు ఉన్నాయనుకున్నాం. ఇందులో 2వది కళ్యాణదుర్గం. ఈ కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ నుంచి, అమిలినేని సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉన్నారు. కళ్యాణదుర్గం టీడీపీకి ఎడ్జి కనపడతా ఉంది. దాని తర్వాత 3వది అనంతపురం జిల్లాలో ఉరవకొండ. ఈ ఉరవకొండకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి వై విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి పయ్యావల కేశవ్ నిలబడతా ఉన్నారు. ఉరవకొండ టీడీపీ గెలవబోతూ ఉన్నది. దాని తర్వాత 4వది రాప్తాడు. ఈ రాప్తాడుకు సంబంధించి వచ్చినప్పుడు తోపుద్రుతి ప్రకాష్ రెడ్డి అంటే టి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉన్నారు. రాప్తాడులో టీడీపీ గెలవబోతూ ఉన్నది. ఇక 5వ నియోజకవర్గం తాడిపత్రి. ఈ తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి జయశ్రీ అస్మితారెడ్డి నిలబడతా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలవబోతూ ఉన్నది.
అంటే ఇటు తాడిపత్రిలో టీడీపీ గెలవబోతా ఉన్నది. ఇక 6వ నియోజకవర్గం గుంతకల్లు. ఈ గుంతకల్లుకు సంబంధించినప్పుడు గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి వై. వెంకట్రామిరెడ్డి, అదేవిధంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం నిలబడతా ఉన్నారు. గుంతకల్లు టీడీపీకి ఎడ్జ్ కనపడతా ఉంది. దాని తర్వాత రాయదుర్గం ఉన్నది 7వ నియోజకవర్గం. అనంతపురం జిల్లాలో 7వ నియోజకవర్గం రాయదుర్గం. ఇది మెట్టు గోవిందరెడ్డి వైఎస్ఆర్‌సీపీ నుంచి, కాలువ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉన్నారు. ఇక్కడ రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక అనంతపురం అర్బన్ మనం తీసుకున్నప్పుడు అనంతపురం అర్బన్‌లో అనంత వెంకటరామిరెడ్డి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అనంత వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్‌సీపీ నుంచి, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ నుంచి ఉన్నారు. సో ఇక్కడ అనంతపురం అర్బన్‌లో వైఎస్ఆర్‌సీపీ గెలవబోతా ఉన్నది. అంటే ఓవరాల్‌గా అనంతపురం జిల్లాలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 7 తెలుగుదేశం, 1 వైఎస్ఆర్‌సీపీ గెలవబోతా ఉన్నది.